చలో అందరికీ శరార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారు ఇవాళ మోక. ఇక ఈ జాలదానే మీ సకదనానికి ఈ గుండ్లకమ్మ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ ఎంత ఇచ్చేసిండు అంత అజ్జేసిండు. మీరేమో కనీసం ₹1 మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితులల్లో ఓ గేట్ వెనుక ఓ గేటు, ఓ గేట్ వెనుక ఓ గేటు, గేట్లన్నీ కొట్టుకపోయేదాకా చూసి తూట్లు పడేదాకా చేసి ఆ ప్రాజెక్ట్ ఏం అక్కడక్కడ కూడా చేసి మళ్ళీ మీదకి వెళ్ళి ఇంతింతలావు మాట్లాడుతున్నారు మాటలు. ఇదంతా వైఎస్ జగనే చేసిండని చెల్లె షర్మిల మటుకు అన్న ముఖం చూడకుండా రాకి పారేస్తుంది అనుకో రాత్రి ఏకి పారేస్తుంది ఏడికాడికి రోజు ఏపీని ఏమి లేకుండా చేసి అద్రగానం చేసి ఆగమాగం చేసి మళ్ళీ మీదకి వెళ్ళి ఇంతింతలావు పొంకనాలు కొడుతున్నావు తాత అని సరిపోని అరుచుకుంది అనుకో రాత్రి. మొత్తం మీద అటు ప్రతిపక్షాలు ఇటు ప్రతిపక్షాలు ఏమో కానీ ఇంట్లోకెళ్ళి అసలైన బాణం వచ్చేసరికి ఇక అన్న జగనాలకి ఏం చేయాలో తెలుస్తలేదు కానీ చెల్లె షర్మిల మటుకు సరిపోని అడుగుతున్నది. గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిశీలించిందుల్లా ప్రాజెక్టుకు సంబంధించి గాలిపంగ పార్టీ సర్కారు నిర్లక్ష్యం మీద తీవ్ర స్థాయిలో మస్తుగా గరమైంది. 750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి ₹1 కూడా గాలిపంగ పార్టీ సర్కారు ఇయ్యలేదా అని చెప్పి మస్తుగా గరమైంది. 1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు 12 మండలాలకు తాగునీరిచ్చే ప్రాజెక్టు గుండ్లకమ్మ ప్రాజెక్టు అని చెప్పుకొచ్చింది. ఈ ముచ్చట్ల 16 నెలల కిందట ఒక గేటు, 3 నెలల కిందట ఇంకో గేటు కొట్టుకపోయింది. మెయింటెనెన్స్ లేక ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోయినాయి. మరి ఏం చెప్తున్నది సర్కారు సకదనం సావిట్లే అని ఓ తీరుగా ఇరుసుకపడుతున్నది గాలిపంగ పార్టీ సర్కారు మీద అటు జగ్గుల మీద. ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలంచిన ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఈ ప్రాజెక్టును 750 కోట్లు పెట్టి పూర్తి చేయడం కూడా జరిగింది. కానీ ఈ ప్రాజెక్టు 16 నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది, 3 నెలల క్రితం ఇంకొక గేటు కూడా కొట్టుకుపోయింది. కేవలం మెయింటెనెన్స్ లేక ఈ ప్రమాదం జరిగింది అని ఎస్సీ గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే గేటు కొట్టుకుపోయిన గేటు తేలుతుంది ఇక్కడ నీళ్ళల్లో. చూడండి, అది చూస్తే మీకు ఎంత అవమానమో, మీకు ఎంత తలదించుకోవాల్సిన అవసరం ఉందో మీకే అర్థమవుతుంది. మీ పనితీరు ఇది అని ఆ గేటే సాక్ష్యం చెప్తుంది. 5 సంవత్సరాల నుంచెల్లి ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తే గేట్లు ఎందుకు కొట్టుకపోతాయా అని చెప్పుకొచ్చింది గీ తీరుగా. ఈ ప్రాజెక్టునే మెయింటెనెన్స్ చేయలేని మీరు వైఎస్ఆర్ వారసులు ఎట్లయితారని చెప్పి జగనాలను ప్రశ్నించింది. ఇరిగేషన్ శాఖ మంత్రి సంక్రాంతి డాన్సులు వేసుడు తప్ప ప్రాజెక్టు గురించి పట్టించుకునుడే లేదు. ఈ పాపం మొత్తం గాలిపంగ పార్టీ నాయకులని కాదా అని చెప్పి ఓ తీరుగా నిప్పులు జరిగింది. ఇక 6 గ్యారంటీలు ఎవరు అడగకుండానే అదరగొట్టేటట్టు ఇచ్చినాం కదా, అగో మాటిచ్చుడే కాదు దాన్ని నెరవేర్చి చూపిస్తేందుకు మేము పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కాకయ్యలు సరిపోని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే 2 అమలు చేసినాం, ఇంకా 4 ఇంకో 2 అమలు చేస్తాం ఫిబ్రవరిలో. మొత్తం మీద అయితే ఎవరు తక్లీఫ్ పడకూరి, ఇండ్ల సంగతి ఏందో కూడా చూస్తాం. దరఖాస్తులు కూడా బుచ్చని వచ్చినాయి కుప్పలు తెప్పలుగా. ఇక ఆల్రెడీ ఉన్నోళ్ళు కూడా వాళ్ళకి కావాలని పెట్టుకున్నారు. అసొంటి వాళ్ళు ఏమన్నా ఉంటే ఎగరగొడతాం, లేని వాళ్ళు ఎవరు ఉన్నారో చూసి సెలెక్ట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకొస్తున్నారు. మొత్తం మీద అయితే 6 గ్యారెంటీలు అమాంతం ఇచ్చేస్తాం, అట్లా ఎటువంటి ఫికర్ అవసరం లేదు, అనుమానం అవకాశం లేదు అని చెప్పి బేఫికర్గా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఏమేమి ఇస్తారో చూడాలి. ఇక ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు సురువు చేసినాయి కదా మాటల కత్తులు, మరి వీళ్ళు చేతుల కత్తులతో ఏం చేస్తారో చూడాలి. 6 గ్యారెంటీల అమలు మీద కాంగ్రెస్ సర్కారు మస్తుగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 2 హామీలను అమలు చేసిన సర్కారు ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ సారు ఇప్పటికే ప్రకటించే. దీంట్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తుల వడపోత ప్రక్రియను సర్కారు చేపట్టింది. ఇక ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసము సుమారు 84 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద స్థలమున్నోళ్లకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చింది. స్థలం లేనోళ్లకు స్థలం కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పింది కదా. ఇక మొత్తం మీద మస్తు ఫోకస్ పెట్టిందుల్లో 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ సర్కారు. అది ప్రజాపాలనల ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు మస్తుగా వెల్లువెత్తినాయి. ఇక ప్రస్తుతము కేవలం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను, ఇక 2 కోసం వచ్చిన దరఖాస్తులను ఏరి చేస్తున్నారు. కొంతమంది వేర్వేరు ప్రాంతాలల్లో దరఖాస్తులు చేసుకున్నట్లు, ఒకే కుటుంబానికి సంబంధించి 1కి మించి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించిర్రు. ఇక ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడెక్కడ దరఖాస్తు చేస్తుర్రో ఇక తెలుసుకునేందుకు దరఖాస్తుల ఆధార్ నంబర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికను వినియోగించి అనుసంధానం చేయాలని నిర్ణయించిండ్రులా. ఇక అటెనక సిక్కి గాయ దరఖాస్తులను సంప్రదించి గాలు కోరుకున్న చోట ఆమోదం తెలిపి మిగిలిన దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఇక ఒక్కో కుటుంబంలో ఒక్కలనే అర్హులుగా ఎంపిక చేయాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద నాయన ఏపీలో ఏ కరువు ఉందో ఏ కరువు లేదో కానీ జగనాలు సభ అంటే మటుకు జనాలకు ఎక్కలేని భయం అయితే అవుతున్న చూడురి. స్కూల్ పోరగాళ్ళకు స్కూల్ బంద్, అటు షాపులు బంద్, దుకాణాలు బంద్, ఏ పడితే అవి రోడ్ల మీద గవర్నమెంట్ హాలిడే లెక్క అయిపోయింది ఆయన సకదనాల సభకు.
జనం అయితే జడుచుకొని వస్తున్నారు జగనాల సభ అంటే. ఏం సభ పెడతావా జగను, ఏం సభ నీ సభ పాడైపోను. చేసుకొని బతకటోళ్ళ కడుపులు కొట్టుకుంటా ఏం సభ అదన్న మళ్ళీ నీ సభకు బలవంతంగా నూక్కపోయినా 5 నిమిషాలకే కుర్చీలన్నీ ఖాళీ అయిపోతాయి. నువ్వేమో ఇనకున్న కుర్చీలకైతే ముచ్చట చెప్తావు, నీ ముచ్చట పాడైపోను. జగనాలు సభ అంటేనే ఓ పెద్ద కరువు భయాందోళన పడిపోతున్నారు జనాలు. అగో గంతటి సభ తీసుకొచ్చిండు జగను. ఇటువంటి ముఖ్యమంత్రిని మేడజులే అని జనం అయితే ఆయన మొత్తుకుంటున్నారు. ఎక్కడెక్కడ దేవుళ్ళకి మొక్కుతున్నారు, ఎన్నడు దిగిపోతాడా అని. ఇక బటన్ నొక్కుతారేమో దగ్గర పడేది ఆగుతాత. ఓ జగ్గులు ఏమో పో, నీ సభ అంటే సామాన్య జనాలకు దడుకు పుడుతున్నది కదా, మరి గట్లుంటది సీఎం జగ్గులు సభ అంటే. ఏందో ఏమో పోన్రి, మరి అన్నాలం చేయబట్టే సీఎం జగన్ టూర్ అంటే చాలు సామాన్యులు బంబేలెత్తిపోతున్నారు. ఇక సీఎం జగనాలు మీటింగ్ ఎక్కడైతే జరుగుతుందో గా ప్రాంతాలల్లో దుక్నములు మొత్తం ముయించాలా, ట్రాఫిక్ మొత్తం మళ్లించాలా. ఇక గిసొంటి ముచ్చట్లని కామన్ అయిపోయినాయి. ఇక సీఎం జగనాలు సభ కోసము విజయనగరం జిల్లాలల్లో కొన్ని ప్రైవేటు ఈ స్కూళ్లకు సెలవులు పెట్టిండ్రు. స్కూల్ బస్సులు అందుబాటులో లేకపోవడంతోని స్కూల్కు సెలవు పెట్టుకుంటా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రైవేటు యాజమాన్యాలు సమాచారం అందించినాయి. ఇక సీఎం సభతోని ఈ స్కూళ్లకు సెలవులు పెట్టుడు ఏంది అని చెప్పి ఇక పిల్లగాండ్ల తల్లిదండ్రులు అయితే మస్తు గరం అవుతున్నారు. ఇక కారా చెప్పురి, ఇక కావాలంటే మీరే చూడు సక్కదనాల సభ ముచ్చట్లు. అది చూసినారులా ఎట్లున్నదో కథ పాడైపోను. ఇక నువ్వు సభ పెడితే పొలగాండ్లకు చదువద్దాయే, బతుకు తెరువులకు దుఃఖంలద్దాయే, ఎటన్న ఓదమన్నులకు మొత్తం ట్రాఫిక్ ఏ మళ్లించబడితివి. జనాల కోసం సభ పెట్టి జనాలనే ఇబ్బందుల పాలు చేస్తున్నావు, ఏం ముఖ్యమంత్రి అయ్యా నువ్వు అని చెప్పి జనాల కాంచెలు అయితే విమర్శలు గుప్ప రావట్టే. ఎవరని విమర్శలు చేసిన జగ్గులు పట్టించుకుంటాడా, పట్టించుకోడాయే. పట్టించుకుంటే ఏపీ ఎప్పుడో బాగుపడేది, గిన్నొద్దులకు వచ్చేదా అని అంటున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా కూడా. ఇక మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ అవిశ్వాస తీర్మానం, కార్పొరేటు, మున్సిపల్ ఈ ముచ్చట మీదకెళ్ళి బాగా దండిగా పంచాయతీలు అవుతున్నాయి. ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లాలో మొత్తం ఇదే లొల్లి ఉందనుకో రాదురి. ఇటు కాంగ్రెసా అటు కారు పార్టీలకు పోవాలన్నా అనే దాని మీద అవిశ్వాస తీర్మానం నడుస్తుంది కదా. ఇప్పుడు సూర్యాపేటది కూడా అదే లెక్కకు వచ్చింది అనుకో రాదురి. ఇటు ఇంకో దిక్కేమో దళిత సంఘాల నేతల్ని కూడా అరెస్టులు చేసిరు పోలీసు వాళ్ళు ముందుగానే. మరి ఈ పంచాయతీ ఏంది మతలం ఎంతవరకు వచ్చింది ఏం సంగతి అనేది తేలాలి. కానీ మహిళా నేతల్ని కూడా అరెస్ట్ చేసి సురు అయిందనుకో రాదురి. మా దళిత నేతలు అరెస్ట్ చేస్తారనేమో వీళ్ళు, అట్లా లేదు ఇట్లా లేదు నిరసనకారులేమో మరి ఇబ్బందులు అయితే అనేమో వాళ్ళు. మొత్తం మీద అయితే జవడాలు జోరు అవుతున్నాయి ఈ మున్సిపల్ ముచ్చట మీద. ఇక కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాంచెల్లి చూస్తూనే ఉన్నాం కదా, అవిశ్వాస తీర్మానం అనే ముచ్చట్లు బాగానే వింటున్నాం కదా నుల్లా అగాయాల కాంచెల్లి. ఇక అదే నడుస్తా ఉన్నది, ఏ జిల్లాలో చూసినా కూడా గదే వినబడతా ఉన్నది. ఇక ఇప్పుడు గిటిదిక్కు కూడా గదే అయ్యిందిలా. సూర్యాపేట జిల్లా మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ కిషోర్ మీద అవిశ్వాస తీర్మానం ముచ్చట్ల. సూర్యాపేట పట్నంలో 144 సెక్షన్ విధించిండ్రు పోలీసోళ్ళు. ఇక దళిత మహిళా చైర్మన్ అన్నపూర్ణకు మద్దతుగా కొన్నొద్దుల కాంచెల్లి దళిత ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇయ్యాల లొల్లి జరిగే అవకాశం ఉండుతోని ముందస్తుగానే కొంతమంది దళిత సంఘాల నేతలను అరెస్ట్ చేసి సూర్యాపేట రూరల్ పోలీస్ టౌన్ కు తరలించిండ్రులా పోలీసోళ్ళు. ఇక చూడుండ్రి కావాలంటే అది చూసినారులా గదన్నట్టు ముచ్చట. ఇక మొత్తం మీద పోలీస్ టౌన్ దాకా పోయింది కదా. ఇక మొత్తానికైతే దళిత మహిళా నేతలను ఇక అవిశ్వాస తీర్మానం ముచ్చట్ల పోలీస్ టౌన్ కు తరలించే కాడికి వచ్చింది అన్నట్టు. ఏందో కథ ఇక గిదే నడుస్తా ఉన్నది, ఏ జిల్లాలో చూసిన అవిశ్వాస తీర్మానము ఆఖరి కథ గీడుకు వచ్చే కథ అంతా. ఇక అనాది నుంచి చెట్లను, పుట్టల్ని, ప్రకృతిని ఆరాధ్యంగా కొలుచుకునే ఆదివాసీల జాతరలు ఉన్నాయి కదా. అదే జాతర మీదకి వెళ్ళి కాందేవు జాతర కూడా సురువైంది ఆదిలాబాద్ జిల్లాలో. ఇక ఇవాళ రేపట్ల సురువు అవుతుంది అనుకో రాదు. దండిగా ఇప్పటికే వాళ్ళ సాంప్రదాయాలు, సంస్కృతి ఇవన్నీ సురువు చేసిండ్రు. ఇక దేవుళ్ళకు నీళ్లు తెచ్చుడు, కడుగుడు, చేసుడు ఉంటుంది కదా. ఇక అవన్నీ సురువు చేసిరు. ఒక ఆమె అయితే ఏకంగా నువ్వుల నూనె తయారు చేస్తారు కదా, 2 కిలోల నూనె తాగింది. ఇంతకు ఎందుకు తాగింది నువ్వుల నూనె 2 కిలోలు? 2 కిలోల నూనె తాగితే ఏమవుతుంది అనేది తెలవాలి కదా. ఒకసారి తెలుసుకుందాం రాది. పుష్య పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో కాందేవ్ జాతర షురు అయిందులో మస్తు జోరుగో. ఇక మొన్న అగ్వజామి రాత్రి నుంచెల్లే మహాపూజలతోటి షురు అయిన గీ జాతర 15 వద్దుల దాకా మస్తు ఘనంగా కొనసాగుతది. ఇయాల పొద్దుగాల తొడసం వంశీల ఆరాధ్య దైవమైన కాందేవుకు సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతోని పూజలు చేసిండ్రు. వాళ్ళ ఇంటికాడనే శుద్ధమైన నువ్వులతోని నూనె తయారు చేసిండ్రులా. ఇక నూనెను తొడసం వంశీల ఆడపడుసు ముసరం నాగుబాయి 2 కిలోల నువ్వుల నూనె తాగింది. ఎందుకు గట్ల అంటే గదల్లాసరమట. కాందేవ్ జాతరకు తెలంగాణ నుంచి కాదుల్లా, ఇక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వెళ్లి అధిక సంఖ్యలో ఆదివాసులు తరలొస్తారన్నట్టు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందేటట్లు కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నదని స్థానికులు చెప్తున్నారు. ఇక వచ్చే జాతర వరకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఇక ఆలమాటలనే ఇందాం పాండ్రి ముచ్చటేందో. మా తొడ సంవత్సరాల ఆడపరచు మిశ్రం నాగుబాయి కొద్దేపూర మహారాష్ట్ర
నుంచి వచ్చి 2.5 నువ్వుల నూనెను తాగి తన ముక్కును చలించిన తర్వాత సుఖ సంస్థలతో ఉంటుందని నమ్మకంతో వస్తుంది. తన కుటుంబ సభ్యులతో సుఖ సంస్థలతో మళ్ళా పంట పండాలని మళ్ళీ ఇంకా చాలా ఏదైనా కష్టాలు వస్తే దూరం చేస్తారని నమ్మకంతో ఈ మెస్రం నాగుబాయ్ అనే 2వ సంవత్సరం తాగడం జరిగింది. అది చూసినారులా బారే సంబరంగా జరుగుతున్నది కదా పండుగ. ఈ కాలం వచ్చిందంటే చాలు ఆదివాసుల పండుగలు ఒక్కొక్కటి మస్తు సంబరంగా జరుగుతాయి అన్నట్టు. ఈ కాందేవ్ పండుగకు మాత్రము ఒక తెలంగాణనే కాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో ఆదివాసులు జోరుగా తరలిస్తారు అన్నట్టు. అయ్యా ఓ దిక్కేమో పోరగాళ్ళకు పరీక్షలు పెడితిరి, ఇంకో దిక్కేమో ఆసరా పెంచినని ఆయనే సులువు చేస్తుంది. పరీక్షలు రాయాలన్నా, ఆసరా పెన్షన్లకు వచ్చిన వాళ్ళ అడావుడి చూడాలన్నా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి? జగనాలు ఈ తొవ్వ తప్పిన తరీక తప్పిన చేతలు ఎందుకు చేస్తావు? ఓ డేటు, ఓ పద్ధతి, ఒక అడ్మినిస్ట్రేషన్ ఏదైనా ఏడవాలన్నా ఓ దిక్కు వాళ్ళు డిగ్రీ పరీక్ష లెటర్ రాస్తారు. ఈ పింఛన్ల కోసం వచ్చిన వాళ్ళు అమలకల అడావుడి ఎట్లయితుంది? ఏం సంగతి? మొత్తం కారంగింటి లేచి గులకరాలను గొడవపేడా చేసినట్టు ఏం చేసినా ఇదే చేతలా నీ పాడైపోను. మొత్తం ఉసుక తీసుకొని కళ్ళలో పోసినట్టే చేస్తావు, నీ చేతలు పాడైపోనని విద్యార్థులంతా లొల్లి పెడుతున్నారు అనుకో రాదిరి. మరి లేకపోతే ఏమో చెప్పు, వాళ్ళు చదివి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి వచ్చిరి. మళ్ళీ ఇవాళనే ఆసరా పింఛన్లని ఆనే పెడితివి. ఇటు ఆసరా పింఛన్ తీసుకోవాలన్నా, ఇలా ఆయన బతుకుని చూసుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఎట్లా చేయాలన్నా నువ్వే వచ్చి చెప్పు మరి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మహిళా డిగ్రీ కాలేజీల పరీక్షలు జరుగుతున్న సమయంలో అధికారులు వైఎస్ఆర్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేసుడు పెద్ద లొల్లి లెక్కనే మారిందనుకోరాదుర్రి. ఇంకో రోజు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జరగంగా ఇటు దిక్కు చూసుకుంటే మహిళలకు రుణమాఫీ నిమిత్తము అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేసిండ్రు. సర్కారు కార్యక్రమాలు అయినప్పటికీ ఏదేమైనా విద్యా సంస్థలలో ఏర్పాటు చేస్తే అక్కడ పరిస్థితులు తెలుసుకొని విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులను లేదా ప్రధాన అధ్యాపకులను సంప్రదించి అనుమతి తీసుకొని పెట్టాలా. గంతేగాని గడిది కొద్దిపక్క పరీక్షలు నడవంగా గిట్ల పెట్టుడు ఎంత దాకా కరెక్ట్ చెప్పుండ్రి. కనీస సమాచారం లేకుంటేనే కాలేజీలలో సభ ఏర్పాటు చేసుడుతోని విద్యార్థులు ఇబ్బందుల పాలైనరుల్లా. భారీ మైకుల మూతలు, ఇంకో దిక్కు సభకు భారీ సంఖ్యలో హాజరైన డ్వాక్రా మహిళలు. ఈ రణగొన సప్పుడు మొత్తము మోగుడుతోని విద్యార్థులకు మొత్తం ఆగమాగమైందనుకో రాదుర్రి. వాస్తవానికి సభ మధ్యాహ్నము 12 గంటల తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ ముందుగానే సభకు మైకులు, స్టాండ్లు ప్రారంభం కావడంతోని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి అనుకో రాదుర్రి. 12 గంటలకు పరీక్ష పూర్తయితుంది అన్నట్టు. పగటీలు కాంచెలి సభ పెట్టుకుంటే అయ్యేపోవు. గిట్లా చదువుకునే పోరగాండు పరీక్షలు రాస్తా ఉంటే వచ్చి గిట్లా సభలు పెట్టుడు ఎంత దాకా కరెక్ట్ అని మస్తుగా గరమైతున్నారు ముచ్చట తెలిసిన వాళ్ళంతా కూడా. మరిపడ గురించి చెప్పుకోవాలి నాయన. బంగ్లా దగ్గర అడ్డమైన నిర్మాణాలు, అక్రమంగా పర్మిషన్లు లెక్కలేరని ఇష్టం వచ్చినట్టు కట్టిరనుకో రాదురి. గట్ట ఎట్లా ఎవరినాడి కడతారు? ఏం సంగతి, ఏం కథ అని కొత్త సర్కారు వచ్చినాక కోత మొదలు పెట్టింది. కూల్చిపారే రేడ్ కాడికి అని చెప్పింది అనుకో రాదురి. జేసీబీలు పడుగలు ఎత్తిరే అనుకో రాదురి. ఏడేడు అక్రమంగా నిర్మించిరు, ఏడేడు పర్మిషన్ ఉంది, ఏడేడు లేదు, ఏం చక్కదనం. ఎటు కూడా అవసరాలు జరంత జేబులు తడిపితే అయిపోయానా అని చెప్పని కూల్చుడు మొదలు పెట్టిరు అనుకో రాదురి. మొత్తం మీద మరిపడ కాడ ఎట్లయితుంది ఏం సంగతి అనేది చూద్దాం రారి. అక్రమ కట్టడాలు ఏమున్నా కూల్చేసుడే అని సర్కార్ కరాకటిగా చెప్పింది అనమాట. దానికి మీదకెళ్ళి నడుస్తుంది పనులంతా. అవినీతికి అడ్డగా మారిందుల్లో మరిపేడ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలు, అడ్డగోలు పర్మిషన్లు. ఇదే నడుస్తా ఉన్నది పొద్దంత కథకక్కడ. రామ్ విలాస్ గల్లీ పనులల్లో నాల్చివేత ధోరణి తప్ప ఇంకొకటి ఏదీ లేదు. మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు ఈ ముచ్చట్ల కాలనీ వాసులు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ ముచ్చట గిదంతా అవినీతికి అడ్డగానే మారిందనే చెప్పాలగా. అక్కడ కోట్ల రూపాయల దాకా నిధులు మంజూరైనా కూడా అరకొర పనులు చేపించి అందిన కాడికి దండుకుంటున్నారు అనే ఆరోపణలు బలంగానే వినబడుతున్నాయి. మున్సిపాలిటీల అక్రమ పర్మిషన్ ఇచ్చుకుంటా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించుడుతో పాటు నిజమైన లబ్ధిదారులకు మొండి చేయి చూపుతున్నారు. ఎందుకు చూపారు చెప్పుండ్రి. వెనకకేంచి పైసా వస్తున్నదంటే వీటిని తీసుకునేందుకే చూస్తారు కదా, గదే అన్నట్టు కథంతా. దీనికి తోడు కోట్ల రూపాయల నిధులతోని రామ్ విలాస్ గల్లీ ఎడెల్పు నిర్మాణం చేపట్టి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటిదాకా పూర్తి చేయకపోవడంతోని రహదారి నుంచే పోయే ప్రయాణికులకు ప్రమాదాలు మస్తుగా అవుతున్నాయిలా. అందరూ కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు గడి దిక్కుపోయే ప్రయాణికులు. కాంట్రాక్టరు పనులు జాప్యం చేస్తుండటంతోని ఇంకొన్ని అనుమానాలకు తావే ఇస్తున్నది. జిల్లా అధికారులు మున్సిపాలిటీ మీద దృష్టి గట్టిగా పెట్టి అక్రమ నిర్మాణాల మీద దృష్టి పెట్టుడితో పాటు నిర్మాణ పనులు జల్దిన పూర్తి చేయాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. గమండిగా చూడుండ్రి.
అదే చూసినారులా గదన్నట్టు కథ మీదికెంచి నిధులు మంజూరైనా కూడా పనులు అంతంత మాత్రమే నడుస్తున్నాయంటే ఏమని చెప్పాలా చెప్పుండ్రి. ఇక వచ్చిన కాడికి అంతో ఇంత చేస్తున్నామన్నట్టు చూపెట్టి ఉన్న కాడికి దండుకునే కాడికి కాదా ముచ్చటంతా. ఇక జనాలు ఎట్లా పోతేంది మా కడుపులు నిండినాయి అన్న కాడికి వచ్చింది అన్నట్టు. మొత్తం మీద ఈ పనులని కావాలని చెప్పి జనాలు అయితే గట్టిగానే కూర్చున్నారు, డిమాండ్ చేసుకుంటాగా మండిగా. ఏం పుట్టిందిరా మీకు మీ అడవైన రోగాలు కాల మీకు అక్కజేయలేని లేరా ఆడిపోరగాల హాస్టల్లో దుంకుతారు చీకట్లో పోయి మళ్ళీ బాత్రూమ్ అద్దాలు వాళ్ళ కొట్టి తొంగి తొంగి చూస్తున్నారట మొనగాళ్ళు కళ్ళలో కారం పోయి రాసో మీ చేతలకు కూడా వారెత్తును ఏమన్నా మనసులా గాడుదులురా మీరు. ఇక ఆక ఒకటి పట్టుకొని తాతకు తలంబరాలు పోసినాడు ఈ పంత సీతపాండు చేసి పచ్చిపులు చేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరట. అంతా చిడుగు పొరగాళ్ళు ఉన్నారు చూడూరి మొత్తం మీద సికింద్రాబాద్ కాడ. ఆ అడిపొరగాళ్ళ హాస్టల్ ఉంటే నైట్ పోయి గోడ దుంకి వాళ్ళ బాత్రూమ్లలో తొంగి చూసుకుంటా అద్దాలు వాళ్ళ కొట్టిరట. వీళ్ళ ముఖంలో పోయి ఎట్లా చెప్పాలి ఏం కథ ఆడిపొరగాళ్ళు ఆడికి దొరికించుకొని ఈ పంత వాళ్ళ కొట్టిరట. కానీ నెరీగిత అమ్మనాయన భయం లేకుండా అక్కజేయాల ఇలువరసేవని ఉండాలి ఈ ఇజ్జత్ తప్పిన ముఖంలో చెప్పు పెడితే అని అమలక్కలంతా ఇట పట్టే అని ముదనష్టమైపోని నడుమ పోకిరిగాలు బాగానే తయారైతున్నారు కదా నుల్లా. ఇక గట్టిగా పట్టుకొని పోలీస్ టౌన్ లేచి 4-5 గట్టిగా తలవాలు వేస్తేనే మంచిగుంటది. లేకపోతే ఏంది చెప్పుండ్రి ఆడపొలగాళ్ళు ఉండే హాస్టళ్లకు వచ్చి గిట్లా అద్దాలు వలగొట్టుకుంటా బాత్రూమ్లలో తొంగి చూస్తే ఏమన్నట్టు. అవునుల్లా నువ్వు అదిగానే చెప్తున్నా. సికింద్రాబాద్ పోయి పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్ కాడ గిట్ల మొత్తం లొల్లి చేసిరుల్లా. అర్ధరాత్రి సమయంలో గోడ దునికి ముగ్గురు గుర్తుదలని పోకిరిగాళ్ళు వచ్చిరట హాస్టళ్లకు. బాత్రూంలకు వచ్చి కిటికీలన్నీ అద్దాలు వలగొట్టి మొత్తం ఆగమాగం చేసిపోయినరట. ఇక ముచ్చటకి విద్యార్థులే చెప్పుకొస్తున్నారు. ఇక కాళ్ళ మాటలనే ఇందా పాన్రి అది సూచనారుల్లా గదన్నట్టు ముచ్చట అసభ్యకరమైన సైగలు చేసుకుంటా ఇబ్బందులకు గురి చేసిండ్రట. ఇక పోకిరిగాళ్ళు గిట్లొచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుడుతోటిగా విద్యార్థులందరూ కూడా గిట్ల భయపడ్డరులా. ఇక ముగ్గురు అగాంతకులలా ఒక పోకిరిగాన్ని పట్టుకొని సితకబాది పోలీసులకు అప్పగించిండ్రు. ఇక మాకు సరైన రక్షణ కల్పించాలని చెప్పి విద్యార్థులు హాస్టల్ భవనం ముంగల ఆందోళనకు దిగిండ్రు. కళాశాల గేట్లు మూసేసి కళాశాల ప్రిన్సిపాల్ పీసీ వచ్చేదాకా ఆందోళన మేము ఆపమని ధర్నాకు దిగి మొత్తం మీద గట్టిగా కూర్చున్నారు. ఇక పోలీసులు విద్యార్థులకు నడుమ లొల్లి జరిగిందులగి ముచ్చట్ల. మరి ఆడిపోలగాన్లు ఉండే హాస్టళ్లకు తాగి బుక్కి గిట్ల పోకిరిగాళ్ళు వచ్చి బాత్రూమ్ లో అద్దాలు వలగొట్టి తొంగు యూజులుంటే మామూలు ముచ్చట్న. ఎవరిగాళ్ళకు భద్రత ఉండాలి కదా. ఇక రేపు ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే ఎవరికి బాధ ఉంటది. ఇక గందు గురించే మాకు రక్షణ కల్పించాలని చెప్పి గిట్ల గమాండిగా కూర్చున్నారు గాళ్ళంతా కూడా. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.